రవి, ఇప్పుడు చాలామంది కొన్ని సందర్భాల్లో వాట్సాప్ స్టేటస్లు పెడతారు కదా, నేను తోపునని ఒకరు పెడతారు, నన్ను ఇలా మోసం చేశారని ఒకరు పెడతారు. అలాంటి స్టేటస్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు దే వాంట్ సింపతి. నువ్వు సోషల్ మీడియాలో నీ బాధలు చెప్పుకున్నావు అంటే యూఆర్ ఎక్స్పెక్టింగ్ సింపతి. నీకు 10 మందికి తెలియాలి, 10 మంది అయ్యో అనాలి. నీకు ప్రాబ్లం లేని మనిషి, ప్రాబ్లం లేని జీవి లేరు. నువ్వు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకుంటావో దేవుడు నీకు శక్తినిచ్చాడు, అది సాల్వ్ చేసుకో. నువ్వు సోషల్ మీడియా ఒక టూల్. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నీకు కావాల్సిన మనుషులకు దగ్గర ఉండడానికి, నీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి కాదు. బట్ అయ్యో వల్ల బలం రాదు. నీకు బలం వచ్చింది అనుకుంటే దట్ ఈస్ రాంగ్ అగైన్. నువ్వు ఇంకా ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది నీది. వర్క్ ఆన్ ఇట్. వై డూ హ్యావ్ టు పుట్ దట్? ఆ ఎఫర్ట్ పెట్టేది నువ్వు వేరే విధంగా పెట్టు. లైఫ్ ఇస్ సో మెనీ ఆపర్చునిటీస్. ఇప్పుడు నువ్వు యాక్టర్ అవ్వాలి అని అంటే సినిమానే కాదు, నువ్వు ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, నువ్వు యూట్యూబ్లో అవ్వచ్చు, నువ్వు ఎన్ని యాప్స్ ఉన్నాయి, ఎన్ని మీడియాస్ ఉన్నాయి. యూ కెన్ బికమ్ అన్ యాక్టర్ దేర్ ఆల్సో. నువ్వు ఉట్టి సినిమానే కావాలి, నన్ను అందరు తొక్కేస్తున్నావు, నాకు ఈ బాధలు ఉన్నాయి, ఆ బాధలు ఉన్నాయి, వేస్ట్ కదా. మౌనిక గారు, ఇప్పుడు మనం ఒకరిని ఇష్టపడుతూ ఇంకొకరితో చాటింగ్ చేయడం కానీ, ఇంకొకరిని అంటే ట్రై చేయడం కానీ, అలా కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? యా, డెఫినెట్లీ. అసలు సమ్టైమ్స్ యూ కీప్ హియరింగ్ ఇట్లాంటి థింగ్స్ క్లోజ్ సర్కిల్లో కూడా వింటుంటాం. అంటే ఐ థింక్ ఇందాక రవి చెప్పినట్టు ఏదో అమౌంట్ ఆఫ్ లోన్లీనెస్ ఉంటుంది వాళ్ళలో. అందుకే యూనో ఏదైనా చేయాలనిపిస్తుంది. అంటే అది తప్ప రైటా అనేది అది హోల్ అదర్ డిస్కషన్. బట్ ఎందుకు అలా అనిపిస్తుందని ఒకసారి వాళ్ళే క్వశ్చన్ చేసుకోగలిగితే దెన్ ఐ థింక్ హాఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. లైక్ వైఫ్ హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్, అందులో హస్బెండ్ ఏ చేస్తాడని అలా ఏం లేదు. ఐ హావ్ హర్డ్ సో మెనీ థింగ్స్ ఇట్లా వైఫ్స్ ఆల్సో యునో హ్యావ్ ఎన్ అఫేర్ ఆర్ స్టఫ్ లైక్ దట్. సో ఐ థింక్ ఇట్స్ లైక్ అదే మొత్తం లైక్ సమ్టైమ్స్ ఏం చేస్తారంటే వైఫ్ హస్బెండ్ మీద దోసేస్తారు, లేకపోతే హస్బెండ్ వైఫ్ మీద తోసేస్తారు. నో, ఇట్స్ అబ్సల్యూట్లీ యువర్ ఫాల్ట్. నీకు పర్సనల్గా ఏదో లోటు ఉంది, లోన్లీనెస్ ఉంది, ఆర్ యునో యూఆర్ నాట్ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్. అలా నీలో ఏదో లోపం ఉంది. దట్స్ వై యువర్ యునో సకమింగ్ టు సంథింగ్ రాంగ్. ఏదన్నా చెయ్యాలనిపించడం కానీ, యూనో అవతల వాళ్ళు బాధపడతారని తెలిసి కూడా చేస్తారంటే అది ఇంకా పెద్ద తప్పు కదా. సో యా, ఐ థింక్ వాళ్ళని క్వశ్చన్ చేసుకుంటే ఇది క్లియర్ అవుతుంది అంటారు. బ్రేకప్ అయిన తర్వాత సాడ్ సాంగ్స్ పెట్టుకొని, లేకపోతే సాడ్ స్టోరీలు పెట్టుకొని, స్టేటస్లు పెట్టుకొని డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక అమ్మాయిని ఎంచుకున్నాడు, వర్కౌట్ అవ్వలేదు, సరే లెటర్ గో. యూ స్టార్ట్ చేయాలి వాళ్ళ బ్రేకప్ నుంచి బయటికి రావాలంటే మెంటలీ స్ట్రాంగ్. మనం వీఆర్ నాట్ టీచర్స్ టు టెల్ దెమ్. యూఆర్ హ్యూమన్ బీయింగ్. ప్రతి క్షణం నీకు నేచర్ నేర్పుతుంది, నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు నేర్పుతూ ఉంటారు, నీకు వస్తువులు నేర్పుతాయి. ఏం నేర్చుకోవాలి నువ్వు. యూ హ్యావ్ టు బి ఓపెన్ టు లెర్నింగ్. లైఫ్ ఎన్ని బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్, సో కలర్ఫుల్. ఎందుకు ఈ పనికిరాని ఈగోలు, పనికిరాని డిప్రెషన్లు దేనికి? ఈ రోజు ఇట్లా అయిపోయింది. డిప్రెషన్ ఇస్ వెన్ యూ థింక్ టూ మచ్ అబౌట్ ది పాస్ట్ అయిపోయింది. థింక్ అబౌట్ ది ఫ్యూచర్. మరీ అంత స్ట్రెస్ అవ్వకుండా ఐ సే దీస్ 3 మంత్రాస్. నీ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ బతుకు. దేశం మీద లవ్ యువర్ కంట్రీ, బిలీవ్ ఇన్ గాడ్ అండ్ బీ కాన్ఫిడెంట్. అన్నీ ఆయన మీద వదిలి కష్టపడుతూ ఉండు. విరాట్ కోహ్లీ అదే చెప్పాడు. ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టిన తర్వాత పైకి చూపెడతాడు. ఇట్ ఈస్ టెలింగ్ యూ, అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, హీఈస్ టెలింగ్ యూ బిలీవ్ ఇన్ హిమ్. నేను చేయలేదు, ఆయన చేపిస్తున్నాడు అని. ఇట్ క్యాన్ బీ ఎనీథింగ్. ఐ బిలీవ్ ఇన్ అల్లా, ఐ బిలీవ్ ఇన్ జీసస్, ఐ బిలీవ్ ఇన్ మా తిరుమల వెంకటేశ్వర స్వామి. దెర్ ఇస్ సమ్ ఎనర్జీ. జస్ట్ వర్క్ హార్డ్. నీకు ఏదైతే కావాలో దాని దగ్గర నడుచుకుంటూ వెళ్ళు. డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఎవ్వరు లేని చుట్టూ. ఇట్ ఈస్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఇట్. డిప్రెషన్ కాదు, సోది కాదు, ఏమీ కాదు లైఫ్లో. అలానే బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ లవ్లో ఉన్నంతసేపు ఓకే, ఒక్కసారి బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయి ఆ అబ్బాయిని బ్యాడ్ చేయడం కానీ, అబ్బాయిని అమ్మాయి బ్యాడ్ చేయడం కానీ. మెంటలీ ఇల్ పీపుల్. వాళ్ళు ఏదో అవుతుంది అని అనుకున్నది అది అవ్వలేదు. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోవాలి, నేను దాన్ని ఎట్లా సంతోషం ఉంటుంది. దే ఆర్ మెంటలీ సిక్ పీపుల్. గర్ల్స్, అలాంటి అబ్బాయి ఏదన్నా చిన్న క్లూ అన్న దొరికిన వీడు ఇట్లా అంటాడు అని వెంటనే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మూవ్ అవుట్. అబ్బాయి ఈ అమ్మాయి సెట్ అవ్వదు అని అనిపించినప్పుడు వర్కౌట్ చేస్తా అని కాదు, వదిలేసి యూ మూవ్ హెడ్. ఈ గివెంజ్లు ఎవరిగా జీవితాలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఫ్యామిలీస్ అన్ని రోడ్ల మీదకి వస్తున్నాయి. సెట్ అవ్వట్లేదు, డేంజరస్ అనిపిస్తున్నాడు అంటే అక్కడనే కట్ చేయండి, అది మీకు మంచిది. ఇదంతా కొంచెం మనం పక్కన పెడితే ఇది కాదు, ఇంతసేపు సాంగ్ని పక్కన పెట్టారు, అది తెలుసా?